పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. మనం మరి కొంచెం లోతులోకి వెళ్ళడానికి మనము ప్రయత్నం చేద్దాం. అర్థమైందా మీకు? ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి ఆది కాండము 2వ అధ్యాయము 25వ వచనం వరకు ఇత రాసుకోవాలి రాష్ట్రపతి కూడా. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం నుండి 2వ అధ్యాయము 25వ వచనం వరకు దీన్ని ఏమంటారంటే ఓకే. ఆది కాండము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి ఆది కాండము 2వ అధ్యాయము 28వ వచనం ఉన్నటువంటి ఆ కాలమును ఏమంటారంటే నిష్కల్మష యుగం. ఏమంటారు? నిష్కల్మష యుగం. అట్లయితే దేవుడు ఏదైతే సృష్టిని చేశాడో ఆ సృష్టి లోపల ఎటువంటి కల్మషం అనేది లేదు. ఎలా ఉందో కొన్ని మాటలు చెప్తాను, మీకు దయచేసి శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. నాకు అంత డ్రైవింగ్ రాదు, ఏదో ట్రై చేస్తాను. అనుకోండి, వీళ్ళిద్దరు ఎవరు అనుకోండి? ఆదాము అవ్వ అనుకోండి. ఓకే. సకల సృష్టి అంతా ఎవరి కోసము? ఆదాము కోసము. ఈ ఆదాము అవ్వ ఇద్దరు ఎవరి కోసము? దేవుని కోసం. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు నరులను నివాసయోగ్యంగా చేశాడు. అంటే భూలోకమంతటిని మనుషులకు దేవుడు నివాసయోగ్యంగా చేస్తే అదే ప్రకారముగా దేవుడు ఆదాము అవ్వలను ఇద్దరిని కూడా చేశాడు, నివాసయోగ్యముగా దేవుడు వారిని చేశారు. అయితే ఈ భూమి అంతటిలో, ఈ భూగోళం అంతట్లో మనుషుడు ఏం చేసుకోవచ్చు? నివసించవచ్చు. అట్లయితే ఇప్పుడు దేవునికి నివాస స్థానముగా, దేవునికి నివాస యోగ్యముగా దేవుడు ఎవరు చేసినారు? ఆదాము అవ్వలను చేసి ఉన్నారు. అట్లయితే వీరిద్దరు కూడా ఎవరు అంటే ఇద్దరు ఎవరు? ఇద్దరు కూడా దేవుని పోలిక. దేవుని పోలిక అనగా చాలా మందికి యేసయ్య కూడా మనలా కాళ్ళు ఉంటాయేమో, మనలాగా చేతులు ఉంటాయేమో, మనలాగా జుట్టు ఉంటుందేమో, మనలాంటి ఆకారం గలవారే అనుకుంటారు. హల్లెలూయా. కానీ ఈ పోలిక ఏదైతే ఉందో అది మీరు అనుకున్నటువంటి, లేకపోతే ప్రజలు అనుకున్నటువంటి పోలిక అసలు కాదే కాదు. దేవునికి స్తోత్రం. నరుడు ఎవరి పోలిక అంటే చెప్పండి? దేవుని పోలిక. రైట్. ఇప్పుడు దేవుని పోలిక ఏంటో ఒక్కడు చూద్దాం, కొన్ని చూద్దాం. నెంబర్ 1 నెంబర్ 1 దేవుడు ఎవరు అంటే, దేవుడెవరు? యథార్థపరుడు. దేవుడెవరు అంటే జీవం. సత్యం. ఇట్లా దేవుడు వెలుగై ఉన్నారు. ఇవన్నీ ఎవరి స్వభావాలు అంటే దేవుని యొక్క స్వభావం. అట్లయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఎవరిలో ఉన్నవి అనగా దేవునిలో ఉండేటటువంటి గుణములన్నీ. స్వభావం అంటే ఏమనుకోవాలి మనము? పోలిక అంటే పోలిక అంటే ఏంటి? స్వభావము. స్వభావంగా ఇప్పుడు దేవుని యొక్క యథార్థత ఎవరిలో ఉంది? ఆదామవ్వలో ఉంది. దేవుని యొక్క జీవము ఎవరిలో ఉంది? దేవుని యొక్క సత్యం ఎవరిలో ఉంది? దేవుని యొక్క పవిత్రత ఎవరిలో ఉంది? దేవుని యొక్క వెలుగు ఎవరిలో ఉంది? అనగా దేవుడిలో ఏ స్వభావం అయితే, ఏ గుణమైతే ఉందో అదే గుణము, అవే స్వభావం ఎవరిలోకి వచ్చేసినవి? ఆదామవ్వలోకి వచ్చేసినాయి. దేవునికి ఇస్తాం. ఆ వాటర్ బాటిల్ ఒకసారి మీకు అర్థం కావడానికి పని కూర్చో. పర్లేదు. ఇప్పుడు ఇది వాటర్ బాటిల్ అందరూ ఒప్పుకుంటున్నారు కదా? ఇదేంటమ్మా?
వాటర్ బాటిల్. ఇప్పుడు దీన్ని వాటర్ బాటిల్ ఎందుకన్నాం? దీంట్లో వాటర్ పోసుకుంటున్నాం కనుక వాటర్ బాటిల్ అయింది. ఇప్పుడు దీంట్లో పెట్రోల్ ఉంటే ఏమంటారు? వాటర్ బాటిల్ అనలు. ఎందుకంటారు? దీంట్లో పెట్రోల్ ఉంటే పెట్రోల్ బాటిల్, వాటర్ పోస్తే వాటర్ బాటిల్, పాలు పోస్తే అంటే బాటలు మారతలా మంచిగా అదే బాటలు మొత్తం అదే, కానీ పేరు ఎందుకు మారుతుంది? బాటలు మారింది కాబట్టి పేరు మారతలా, లోపల ఉన్న పదార్థం మారుతుంది గనక ఏం మారుతుంది? పేరు అనేది మాది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలా మంది పోలిక అనగానే ఏమనుకుంటున్నారు? ఇది అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ దేవుని పోలిక అనేది ఏమై ఉన్నది? స్వభావమైనది. స్వభావం అనగా అర్థం ఏంటంటే ఆయన యొక్క గుణములు, లక్షణములు అని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? రైట్. అట్లయితే ఇప్పుడు దేవునిలోని పాలన్నీయు, దేవునిలోని స్వభావం అంతా ఎవరిలోకి వచ్చేసింది? ఆదాము అవ్వలోనికి. మరి దేవుడు ఎప్పుడైతే తన ఈ ఆదాము యొక్క నాసికా రంధ్రంలో జీవవాయువులుగా అప్పుడు ఏమొచ్చేసింది? జీవం వచ్చేసింది. దానితో పాటు దేవుని గుణములన్నీ, దేవుని స్వభావం అంతా ఎవరిలోకి వచ్చేసింది? ఆదాము అవ్వలోనికి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఓకే, ఎంతమంది అర్థం కదా? ఇప్పుడు దేవుని జీవం ఎక్కడ ఉందంటే ఆదాము అవ్వలో ఉంది. దేవుని వెలుగు ఎక్కడ ఉందంటే ఆదాము అవ్వలోపట ఉంది. ఇప్పుడు దేవుడే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మస్వరూపైనటువంటి దేవుడు ఒక రకంగా ఇప్పుడు ఎవరిలో జీవిస్తున్నాడు? ఆదాము అవ్వలోపట జీవిస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట మీకు కొంచెం ముందుకెళ్ళి మీకు బాధ చేస్తాను. ఇప్పుడు ఆదాము అనుకుందాం. నేను అనుకుందాం, కనిపిస్తున్నా ఆదాం గారు? మీకు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఒక మట్టితో చేశారు. ఎవరిని? ఆదాము చేసిండు. చేసిన తర్వాత ఇది మట్టి బొమ్మ. ఇప్పుడు అదేంటది? మట్టి బొమ్మ. ఇప్పుడు మట్టి బొమ్మ ఎట్లుంటుంది మీకు తెలుసు చాలా మందికి. ఇప్పుడు ఆ గణపతుల పండుగలు కానీ కొన్ని వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాము. మనుషులు విగ్రహాలను చేస్తారు, కానీ అవేం చేయలేవు. కళ్ళు ఉంటాయి అంటే ఉంటవి, కానీ బొమ్మ చూడదు. బొమ్మ కళ్ళు ఉంటాయి, చూడదు. చేతులు ఉంటావు కానీ పని చేయవు. కాళ్ళు ఉంటాయి కానీ అవి ఏం చేయవు. ఎందుకు అంటే అదొక బొమ్మ, అదొక విగ్రహం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మట్టిని పిసికి ఫస్ట్ ఏం చేసిండు? ఇప్పుడు బొమ్మని చేసిండు. హల్లెలూయా. మొట్టమొదటిగా ఒక బొమ్మని తయారు చేసింది ఎవరు? మనుషుడు కాదు, దేవుడే తయారు చేసిండు. హల్లెలూయా. అందుకే స్టార్టింగ్ చెప్పాను ఏమని? ఆది కాండములో అన్నిటి ఆరంభము కలదు. హల్లెలూయా. సో కాబట్టి ఇది ఏంటంటే కేవలము ఇప్పుడు దీంట్లో ఎముకలు ఉన్నాయా? లేవు. మాంసం ఉందా? లేదు. రక్తం ఉందా? లేదు. గుండె ఉందా? లేదు. ఎందుకు? అది మట్టి బొమ్మ, అంత మట్టినే ఉంది, ఇంకేమీ లేదు. హల్లెలూయా. ఓకే. ఎప్పుడైతే దేవునిలో ఉన్నటువంటి ఆ జీవము, ఆ ఊపిరి ఈదిలోనికి వచ్చేసిందో అప్పుడు అవన్నీ వచ్చేసినాయి. ఏమొచ్చేసింది? ఇవి ఎముకలు వచ్చేసింది, మాంసము వచ్చేసింది, తర్వాత దీంట్లో అన్ని రక్తము వచ్చేసింది, నరములు వచ్చేసినవి, గుండె, ఇంకా ఇప్పుడు మన శరీరములో కనిపిస్తున్న కనబడని ఏ పార్ట్స్ అవుతున్నాయో అవన్నీ వచ్చేసినాయి. ఎప్పుడు వచ్చేసినవి? ఎప్పుడు వచ్చినవి? దేవునిలోని జీవము, దేవుడిలోని ఊపిరి, దేవునిలోని ఆత్మ ఎవరికి వచ్చేసింది? ఆదాములోకి వచ్చేసింది. అప్పుడు ఆ ఆత్మయే, ఆ ఊపిరే, ఆ జీవం చేసింది ఈ మనిషి లోపల అవన్నీ కూడా నిర్మించినది. హల్లెలూయా. ఒక మాట చెప్పాలి అంటే ఒక తల్లి గర్భములో పిండము రూపము చెందినట్లుగా దేవుని ఊపిరి, దేవుని ఆత్మ కొన్ని క్షణాల లోపట అయినేసింది, ఇవన్నిటినీ కలగజేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన మాట్లాడసాగెను, నడవసాగెను, అన్ని కూడా అంటే మన వలే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడడానికి మనలాగా ఉన్నాడు,
కానీ లోపల ఉన్న పదార్థం మాత్రము మనలో ఉన్నది కాదు. నా మాట వింటున్నారా? మనలో ఉన్న పదార్థం ఎవరిలో లేదు? ఆదాములో లేదు. మరి ఎవరిలో ఉన్నది? దేవునిలో ఉన్న పదార్థం ఎవరిలో ఉంది? ఆదాములో. మళ్ళీ చెప్తున్నాను, మనలో ఉన్న పదార్థము వేరు ఇప్పుడు, అప్పుడు ఆదాములో ఉన్న పదార్థము వేరు. అందుకే దీన్ని ఏమంటున్నామంటే నిష్కల్మష యుగం. దేవుడు కల్మషము లేనివాడు. దేవుడు ఎవరు? కల్మషం లేనటువంటి వాడు. కానీ మనలో లేదా కల్మషం? ఉన్నదా లేదా? ఇప్పుడు దేవుడు వేషధారా, కానీ మనం 100%. ఒక వ్యక్తిని నమ్మించడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తాం, అని నమ్మేస్తాం అంతే. ఏం చేస్తాం మనము? నమ్మేస్తాం. కాబట్టి ఇప్పుడు దీన్ని నిష్కల్మష యుగం ఎందుకన్నామంటే, కల్మషము లేనటువంటి పవిత్ర దేవుడు ఎలాగైతే ఉన్నాడో, ఏ గుణమునైతే ఏ స్వభావమునైతే కలిగి ఉన్నాడో అదే ఎవరికి వచ్చేసింది. ఇప్పుడు ఎవరిలో ఉంది? ఆదాము హవ్వ లోపట ఉంది. దేవునికి స్తోత్రం. ఇంత మట్టుకు అర్థమైంది కదా? రైట్. ఇప్పుడు ఎక్కడ వరకింది ఇప్పుడు నిష్కల్మష యుగము? 1వ అధ్యాయము 2వ వచనం నుంచి 2వ అధ్యాయము 25వ వచనానికి మాత్రమే ఏముంది? నిష్కల్మష యుగం. ఓకే, ఇప్పుడు ఇది మళ్ళా తారుమారైపోయింది. ఈ నిష్కల్మష యుగం అనేది ఎన్ని సంవత్సరాలు ఉందని నిజంగా నాకైతే తెలియదు. నేను తెలుగు గురించి మాట్లాడలేను. ఈ నిష్కల్మష యుగం అనేది ఎన్ని సంవత్సరాలు ఉందనేది నాకైతే నిజంగా తెలియదు. ఓకే, ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను, ఈ సర్వ భూమండలం మీద సమస్త జీవు మీద అధికారం ఎవరిది? ఆదాము అధికారం. రైట్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మీద అధికారం ఎవరిది? దేవుంది. రైట్. ఇప్పుడు వీళ్ళు ఏదేను వనములో ఉన్నారు. ఇప్పుడు ఈ ఏదేను వనంలోనికి ఎవరు వచ్చేసారు? అనుకుందాం, ఇది తీసుకుందాం. ఇది ఏదేను తోట అనుకుందాం. ఇది ఏదేను తోట అనుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు దేవుడు అన్నిటిని తినమన్నాడు. నువ్వు చేప కావాలా చేప తిను, కోడి కావాలా కోసుకొని తిను, దేన్నైనా తిను. ఇంకోటి తెలుసా, ఈ రోజుల్లో అన్ని ఆకులు మనం తినలేం, కానీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏ ఆకైనా తినొచ్చు, ఏ తోటకూర అయినా తినవచ్చు. కానీ ఇప్పుడు అన్ని తినలేం. ఎందుకని? ఈ ఆదాము పాపాన్ని బట్టి ఏమైపోయింది? శపించబడినవి. మనిషికి హాని కలగజేసేవి కూడా భూమి నిష్ఠిస్తుంది, మొలిపిస్తా ఉంది. దేవుడికి స్తోత్రం. సరే, ఇప్పుడు దేవుడు ఒకే ఒక ఆజ్ఞ ఏమిచ్చాడంటే, చెట్టు కాదు కదా, చాలా రోజులు డ్రైవింగ్ చేయక కనబడితే. ఓకే, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? కేవలము ఈ చెట్టు పండు ఫలములు మాత్రమే తినొద్దన్నాడు. ఇప్పుడు సాతాను కాని పని ఏంటంటే, దేవునికి విరుద్ధమై దేవుడు దేనైతే వద్దని చెప్పాడో దానినే మన చేత చేయించడమే వానికున్న గురి, వానికున్న పని. మరి చెప్పమంటారా? సాతానుకున్న ఏకైక లక్ష్యం, వానికున్న దర్శనం ఏంటి అంటే ఒకటే, ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అబద్ధమని మనం నమ్మాలి, అసత్యమని నమ్మాలి. దేవుడు దేన్ని చేయొద్దన్నాడో దాన్నే చేయించడము ఎవరికున్న పని? సాతానుకున్న పని. ఇక్కడ ఇంకో మీరు రావచ్చు, దేవుడు ఇంత ప్రేమించాలని చెప్తున్నారు కదా, ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి ఈ ఆదాము వచ్చి ఈ అవ్వ వచ్చి పండు తింటున్నప్పుడు దేవుడు ఆపొచ్చు కదా, దేవుడు ఆపొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. మీకు మళ్ళీ చెప్తున్నాను, దేవుడు చేసింది మనిషిని. చెప్పండి, దేవుడు ఎవరిని? మనిషిని చేసింది, రోబోను కాదు. రోబోను కాదు. ఎందుకంటే దేవుడు అనేవాడు స్వతంత్రుడు. ఆయనకి ఎవరు చెప్తారు చేసేవాడు కాదు. ఆయనకు బైబిల్ స్పష్టంగా ఉంది, దేవుడు తనకు ఇచ్చ వచ్చినట్టు సమస్తమును చేస్తాడు. అనగా తనకు స్వచిత్తం ఉంది. దేవునికి ఏముంది? స్వచిత్తం అనేది ఒకటి ఉంది. దేవునికి మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. సో కాబట్టి దేవుడు ఎలాగా సొంతగా ఆలోచించగలడో, సొంతగా నిర్ణయాలు తీసుకునగలడో, సొంతగా పని చేయగలడో అలాంటివి కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు?
అర్థమైంది. అనగా దేవుడు మరణవృక్ష ఫలం వారి ముందు పెట్టాడు, తర్వాత జీవవృక్ష ఫలం వారి ముందు పెట్టారు. పెట్టిన తర్వాత ఏది తినాలో ఏది తినొద్దు చెప్పాడు. ఏది తింటే ఏమైతే దేవుడు చెప్పారు. చెప్పిన తర్వాత వీరికి ఇప్పుడు దేవుడు ఏమిచ్చాడు? స్వతంత్రమునిచ్చాడు. బంధించి పెట్టలేదు. దేవునికి స్తోత్రం. అయితే స్వాతంత్రమునిచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకు జాన్ బ్రదర్ రాలేదు, పోయి దాక్కుని రావచ్చు కదా, నాకు అధికారం లేదా? ఉంది, కానీ నేను లాకలాడను. ఎందుకు? ఆయనకు స్వాతంత్రం ఉంది, నాకు కూడా స్వాతంత్రం ఉంది. ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు, ఇష్టం వచ్చినప్పుడు పోవచ్చు. కానీ సేవకులుగా చెప్పవలసిన బాధ్యత ఉంది, ఖండించవలసిన బాధ్యత ఉంది, గద్దించవలసిన బాధ్యత మాకు ఖండిస్తాం. కానీ బలవంతంగా లాక్కొని వచ్చి మందిరంలో కూర్చోబెట్టలేము. అది మా బాధ్యత కాదు. అనగా ఇప్పుడు నా పట్ల మీరు, మీ పట్ల నేను ఎట్లయితే ఒక స్వాతంత్రమును కలిగి ఉన్నామో, మన మనస్సాక్షిని బట్టి అయితే మనం ప్రవర్తిస్తున్నామో, అదే ప్రకారం దేవుడు ఏమిచ్చాడు? స్వాతంత్రమునిచ్చాడు. నీ ఇష్టం. ఇది మరణం, ఇది జీవం. ఇది తింటే నువ్వు ఇన్నడికి మరణించవు, ఇది తింటే మరణిస్తావు అని దేవుడు స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ ఇప్పుడు సాతానుగాడు ఏమయ్యాడు? సాతానుగాడు ఇప్పుడు ఏదేని యొక్క తోటలోనికి ప్రవేశించి ఈ చెట్టు పైన కూర్చున్నాడు. అప్పుడు వాని ఆకారం ఎలా ఉంది అంటే పాము ఆకారం. అప్పుడు వాడు సింహం ఆకారంలో రాల, నక్క ఆకారంలో రాల. ఎట్లా వచ్చాడంట? సాతానుగాడు పాము ఆకారములో ఈ యొక్క చెట్టు మీదకి వచ్చి అవ్వతో మాట్లాడము మీరు విన్నారు. అదంతా మీకు తెలుసు, చరిత్రకి అవసరం లేదు. వచ్చిన తర్వాత అవ్వతో మాట్లాడినప్పుడు అవ్వ ఆ పండు తినేసింది, అవ్వతో పాటు ఆదాము కూడా ఇచ్చేసింది. ఓకే, ఇప్పుడు వస్తున్నాను. ఇప్పుడు రెండో యుగం ఏంటంటే చెప్పండి సార్. నాకు అర్థమవుతుందా? సరిపోయిందా? మనస్సాక్షిగా స్పెల్లింగ్ మిస్టేక్ గుర్తు ఏమనుకోకండి, ఎందుకంటే ఈ బోర్డు పెట్టి చాలా అవుతుంది. మనస్సాక్షి యుగం అంటే ఇక్కడ వరకు ఎట్లా ఉన్నాడు? 1వ అధ్యాయం 2వ అధ్యాయం నిష్కల్మష యుగం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే 3వ అధ్యాయం స్టార్ట్ అయిందో అప్పుడు ఏం స్టార్ట్ అయిందంటే మనస్సాక్షిగా స్టార్ట్ అయిపోయింది. ఈ మనస్సాక్షియుగం అనేది ఎట్లా ఆరంభమైందంటే, మంచి వినండి, ఇప్పుడు దేవుడు వద్దన్నటువంటి ఆ పండును వారు మరల చెప్తున్నాను. ఇప్పుడు ఆ పండు ఏం పండు? జామ పండ, అరటి పండ, మామిడి పండ, ఇంకేంటి ఏం పండ ఏంటది? ఇప్పుడు ఆ పండు ఉందా? ఇప్పుడు ఆ చెట్టు ఉందా? ఇలాంటి డౌట్లు వద్దు. అది అప్పుడే ఎందుకుంది? ఏదో నరికేశాడా? ఇలా డౌట్లు ఏమి వద్దు. ఇప్పుడు నేను బైబుల్లో ఎక్కడ కూడా దీంట్లో విషయం ఉందని కానీ, దీంట్లో ఇది అపవిత్రమైన చెట్టు కానీ దేవుడు ఎప్పుడు అక్కడ చెప్పాల. ఎందుకు తినొద్ద? అది మంచిది కావచ్చు, కానీ ఇప్పుడు పాపము అనేది, మరణం అనేది చెట్టులో లేదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలో ఉంది. ఉదాహరణ చెప్తాం మీకు అర్థం కావడానికి. ఇప్పుడు మనం బైక్ మీద పోతున్నామండి, ఇట్లా బైక్ మీద పోతున్నాం. ఇప్పుడు ఏం పడింది? సిగ్నల్ పడింది, రెడ్ సిగ్నల్ పడింది. రెడ్ని సిగ్నల్ పడగానే మనం దాటాం, పోలీసులు పట్టుకున్నాడు. ఇప్పుడు అది ఏమంటారు, ఛానల్ రాసాం కదా, ఇప్పుడు ఛానల్ అనేది రెడ్ సిగ్నల్ ఉందా? లేదు, అవునా కాదా? కాబట్టి నియమం ఏంటి అంటే, ఎవడైనా సరే, అది కార్ అయినా సరే, ఏదో మనిషి అయినా సరే, అది రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు దాటితే ఇప్పుడు ఏమి వేయాలి? ఫైన్ వేయాలి, ఛానల్ వేయాలి. అది రూల్. ఆ రూల్ అతిక్రమిస్తే ఇప్పుడు ఏంటది? ఇప్పుడు లైట్లో దోషం లేదు. దోషం దేంట్లో ఉంది? నువ్వు దాటలో ఉంది. అవునా? పెడతాను మీకు క్లియర్ అయింది డౌట్ అయినా లేదు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ పండును తిట్టుకుంటున్నారు, ఈ చెట్టును తిట్టుకుంటున్నారు.
తిట్టుకోవాల్సిన చెట్టును కాదు, పంటను కాదు. ఎవరిని? ఇప్పుడు మనకున్నటువంటి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చే నెల నుంచి ఘోరంగా అంట. హెల్మెట్ లేకపోతే మొన్నటి వరకు 100 రూపాయలు వేశారు, రేపు వచ్చే నెల నుంచి 1000 రూపాయలు. హెల్మెట్ లేకపోతే పట్టబడితే 1000 రూపాయలు. సిగ్నల్ కార్డ్ వేస్తే 2000. ఘోరంగా మనకు ఒక బ్రదర్ పంపించారు. వచ్చే నెల నుంచి ఘోరంగా అంటే ఘోరంగా పెంచేశారు. ఎందుకు అంటే 100 మంది మరణిస్తే దాంట్లో 80% ఏంటి? యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి ఎలాగైనా సరే ప్రజలను కాపాడాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ యొక్క చట్టాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఈ చెట్టులో ఏముందని నేను చెప్పట్లేదు, ఈ దీనికున్న పండులో విషయం ఉందని నేను చెప్పడం లేదు. కానీ ఇప్పుడు విషయం ఎక్కడుందంటే దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక శాసనాన్ని ఇచ్చాడు. ఇప్పుడు బైబిల్ ఏముంది? ఆజ్ఞ అతిక్రమం పాపం. పండు తినడం పాపం అని బైబిల్లో లేదు. పండు తినడం పాపం అని బైబిల్లో మరి ఏమనుంది? ఆజ్ఞ అతిక్రమం పాపం. పాపం చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పండేంటి, చెట్టు ఏంటి అని థింకింగ్ అసలే వద్దు. హల్లెలూయా. పాపం అనగానే పండు తిన్నాడు కాబట్టి పాపం కాదు, ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఏమైపోయాడు? పాపం అయిపోయాడు. ఇప్పుడు వస్తున్నాను అసలు విషయానికి. ఇప్పుడు ఇటు తీసుకుందాం. ఎవరిని? ఆదాము అవ్వల్ని. ఓకే, రైట్. ఇప్పుడు నెంబర్ 1 వీరు ఏమైపోయారంటే నెంబర్ 1 వీళ్ళు దిగంబర్లు అయిపోయారు. ఎవరు దిగంబర్లు అయిపోయారు? ఆదాము వారిద్దరు కూడా ఏమైపోయారు? దిగంబర్లు అయిపోయారు. రెండవది వీరికి భయం అంటే ఏంటి కూడా ఏంటి? భయం కూడా ఏమీ తెలియదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చీకటి, అసత్యము, అవినీతి, వేషధారణ, శరీరాశ, నేత్రాశ, ధనాపేక్ష, చివరికి హత్య, ఇవన్నీ కూడా ఎప్పుడు తెలుసా? ఈ దేవుని అంటే ఈ సాతాను మాట విని ఆజ్ఞను అతిక్రమించి ఈ పాపము చేయట తోటనే ఎవడున్నాడు? ఇప్పుడు లాగిద్దాం. ఈడెవడు? సాతానుగాడు. అబద్ధం ఎవరిలో ఉండు? ఒకప్పుడు సాతానులో ఉండే. మోసం ఎవరిలో ఉండే? సాతానులో ఉండే. చంపే తత్వం ఎవరిలో ఉంది? స్వార్థం ఎవరిలో ఉంది? గర్వం ఎవరిలో ఉంది? ఇప్పుడు సకల పాపాలకు నీలమేవాడు? సాతానుగాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశారో అప్పుడు దేవుడితో ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది. ఏమైపోయింది? ఎవరితో? దేవునికి మనిషికి ఉన్న సంబంధం తెగిపోయింది. అంటే అర్థం ఏంటి? దేవుడు మనిషి అంటే దేవుడు తన శ్వాసను ఊదినప్పుడు ఏ గుణములైతే, ఏ స్వభావం అయితే, ఏ పోలికైతే వచ్చినో అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి? నష్టమైపోయి ఇవన్నీ పోయినాయి. జీవము, యథార్థత, సత్యము అంటే దేవుని గుణములన్నీ, దేవుని స్వభావం అంతా ఏమైపోయింది? తొలగిపోయింది. అప్పుడు దేవునికి మనుషుల మధ్య సంబంధము తెగిపోయింది. మరి ఏమైంది అంటే ఇప్పుడు పాపము చేయటం వల్ల సాతాను స్వభావమంతయు, సాతాను గుణములన్నీ ఎవరిలోకి వచ్చేసినవి? ఆదాములోకి వచ్చినవి. శరీరం మారలేదు, అవే కళ్ళు, అవే నోరు, అంతా అదే. ఇప్పుడు ఏం మారింది? లోపట పదార్థం మారింది. అర్థమవుతుంది ఏమన్నా? ఒకప్పుడు యథార్థత ఉండే, ఇప్పుడు ఏముంది అంటే ఇప్పుడు ఏముంది? వేషధారణనే ఉంది, అసూయ, ఓర్వలేని తరం, ఇవన్నీ వచ్చేసినాయి. ఎవరిలో నుంచి వచ్చినాయి? ఇవన్నీ దేవునిలో నుంచి కాదు. ఎవరిలో వచ్చేటవి? సాతానులో నుంచి వచ్చినవి. హల్లెలూయా. అందుకే మొట్టమొదటి మనిషేమో దేవుని సంబంధి, మొట్టమొదటిన దేవుని సంబంధి, దేవుని కుమారుడు, దేవుని పోలిక. అందుకే నిష్కల్మష యుగంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమైంది? రెండో యుగం ఏంటంటే ఇప్పుడు ఏమైపోయాడు? సాతాను వాటితో నింపబడ్డాడు.
కాబట్టి పాపముతో నింపబడ్డాడు. ఈ పాపం ఏం చేసింది అంటే ఈ పాపము రాగానే ఏమొచ్చేసింది? జీవం బయటకు వచ్చేసింది. ఇవన్నీ బయటకు వచ్చేసినావు కనుక దీన్ని మనం రెండోది ఏమంటున్నామంటే, ఇంగ్లీష్ దీన్ని ఏమంటారంటే స్పిరిచువల్ డెత్. చెప్పండి ఒకసారి. అంటే ఏమంటారు తెలుగులో? లేకపోతే ఓకే, ఆత్మీయ మరణం, లేకపోతే ఆత్మలో జరిగినటువంటి మరణం. అనగా ఇవన్నీ ఎక్కడ ఉండే? మన హృదయంలో, మన మనస్సులో, మన ఆత్మలు ఇవన్నీ ఉండే. ఇప్పుడు అవన్నీ ఏమైపోయినవి? తొలగిపోయి నష్టమైపోయి ఇప్పుడు పాపం వచ్చింది. కాబట్టి ఈ పాపం ఏం చేసిందంటే వీటన్నిటిని తొలగించింది కనుక ఇప్పుడు ఏమొచ్చేసింది? పాపాన్ని బట్టి ఇవన్నీ వచ్చినాయి కనుక ఇప్పుడు ఏమైపోయిందంటే దీన్ని ఏమంటున్నాం? ఆత్మీయ మరణము, స్పిరిచువల్ డెత్. హల్లెలూయా. ఇప్పుడు నేను ముందు చెప్పినాను బేస్తవాని జూబిటిలో, కోరహ కుమారుడు ఏమన్నారు? మమ్మను మరలా బ్రతికింపవా, నీ ప్రజలమైన మేము నీ యందు సంతోషించిన మమ్మల్ని మరలా మీరు బ్రతికింపవా. అంటే బతుకున్నవాడు ఎట్లా ప్రార్థన చేస్తాడు కదా? బతుకున్నాడు, కోరహ కుమారుడు బతుకున్నాడు లేదా? బతుకున్నారు కాబట్టి కీర్తన రాశారు, బతుకున్నారు కాబట్టి ప్రార్థన. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు మంచిగా చెప్తున్నాను. వీరికి ఇప్పుడు ఏముంది? శరీరము అంటే దేవుని ద్వారా వచ్చిన శరీరము చెప్పాలి మీరు, ఉందా లేదా? ఆదాములకు ఉంది, ఎముకలు ఉన్నవి, మాంసము ఉంది. హల్లెలూయా. మరి మరణములో నష్టపోయింది ఏంటి? దేవుని యొక్క పోలిక స్వభావము. ఉదాహరణకు నిన్న సాగుకు వెళ్ళినాం. ఇప్పుడు చచ్చిపోయిన వారిని ఏం చేశారంటే వాకిట్లో పండబెట్టిండు. ఆయన కన్నునే లేదా? మరి ఏం పోయింది కదా? ఆత్మ వెళ్ళిపోయింది. ఏం వెళ్ళిపోయింది? ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోతే ఏమంటున్నాము? మరణం అంటున్నాం. అట్లయితే ఇప్పుడు సహజ మరణం అంటే ఏంటంటే ఆత్మ వెళ్ళిపోవడము మరణం. ఓకే, ఇప్పుడు దీన్ని డెడ్ బాడీ అంటున్నాం. అదే ప్రకారంగా ఆత్మీయ మరణం ఏంటంటే ఆత్మలోని దేవుని పోలిక, దేవుని జీవము, దేవుని గుణగణములు వెళ్ళిపోవటం ఏంటి? ఆత్మీయ మరణం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇప్పుడు మాట్లాడుతలేడా? మాట్లాడుతాడు, అన్ని చేస్తాడు. కానీ లోపట ఏం మారింది? పదార్థం అనేది మారింది. అనగా దేవుని గుణములన్నీ, దేవుని స్వభావం అంతయు నష్టపోయి ఇప్పుడు ఏం చేసిందంటే పాపము చేత, సాతానిక స్వభావము చేత, సాతానిక పోలిక చేత మానవుడు నింపబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మానవుడు ఎవడు అంటే మనం చదువుకున్నాం కదా, శపింపబడిన వారు ఎవరు? ఇది కదా, శపింపబడినవాడు. ఓకే, ఇప్పుడు శపింపబడినటువంటి మానవుడు, ఇప్పుడు వీళ్ళ సంతతిలో నుంచి మనం వచ్చాం. ఎవరిలో నుంచి? పాపము చేత, మరణము చేత, శాపము చేత, సాతాను యొక్క స్వభావము చేత. అంటే భయము, చీకటి, ఆచారాలు. ఇంకోటి తెలుసా? దేవుడు ఇంకొక మూడు చెప్తా. ఇప్పుడు దేవుడు ఆదామవ్వలకు చెవులకు రంధ్రాలు కొట్టించాల, తెలుసా అమ్మా? దేవుడు ఇంకోటి చేయలేడు. ఉన్నారా ఇక్కడ? దేవుడు ఏం చేయలేదు? మొట్టమొదటి ఆదాంకి మొత్తం నవరంధ్రాలు అంటారా, 9 రంధ్రాలు ఏముంటాయంట మనిషికి. ఇప్పుడు దేవుడు ఒక్కొక్క రంధ్రం ఇచ్చిండు ఇవి. కాబట్టి ప్రతి రంధ్రానికి ఒక ఓల్, ప్రతి రంధ్రానికి ఒక ఏమంటారు దాన్ని, ప్రాముఖ్యత అనేది ఉంది. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఇప్పుడు మనము చెవులకు ఏం లేకుండే, ఎవరు చేసినప్పుడు? దేవుడు ఈ నిష్కల్మష యుగములో మనుషుడు ఉన్నప్పుడు ఏం లేదు, చెవులకు రంధ్రాలు లేవు, ముక్కలకు రంధ్రాలు లేవు. ఇవన్నీ ఎక్స్ట్రా వచ్చినాయి. ఎవడు వచ్చినాక వచ్చినవి? సాతాను గాడు వచ్చినాక వచ్చినవి. పాపం వచ్చినాక ఎక్స్ట్రా రంధ్రాలు వచ్చేసినాయి మాట. ముందు ఇవేవి కూడా లేకుండా. ఇప్పుడు ఇంకో మాట చెప్తా.
ఇప్పుడు మేము మొత్తం ముగ్గురు అన్నదమ్ములము, మాకు చెల్లి. మేము మొత్తం ముగ్గురు అన్నదమ్ములు, మా ఒక్కొక్క చెల్లెలు. మా అన్నయ్య నాకు చెవులకు రంధ్రాలు ఉంటాయి ఇప్పటికి కూడా. నాకు మా అన్నయ్యకి ఏముంటాయి, చెవులకు రంధ్రాలు ఉంటాయి. కానీ మా తమ్మునికి మా చెల్లెలకి ఏముండవు, రంధ్రాలు ఉండవు, ముక్కలకు ఉండవు. ఇంకా నయం మాకు ముక్కలు కొట్టించలా. కానీ ఎందుకు అంటే మా అమ్మ నాన్న వాళ్ళు సాతాను సంబంధులుగా, లోక సంబంధులుగా, పాప సంబంధులుగా ఈ పాపం అనేది అధికారం కింద ఉన్నప్పుడు మేము మా అన్నయ్య పుట్టాం. కానీ ఎప్పుడైతే అమ్మ నాన్న వాళ్ళు మారు మనసు పొందుకొని పాపం తీసుకొని రక్షణ పొందిన తర్వాత ఎవరు పుట్టారు, తమ్ముడు చెల్లి పుట్టారు. కాబట్టి ఇప్పటికి ఏం లేవు, రంధ్రాలు. హల్లెలూయా. ఇప్పుడు దరిద్రం ఏంటంటే మా అమ్మ పాస్టర్, మా నాయన పాస్టరే. మా నాయన ఇల్లు కాదు, నువ్వు చెప్తున్న లోకల్. మా నాయన పాస్టర్ అంటాడు, మా అమ్మ పాస్టర్ అంటారు, మా పిన్ని పాస్టర్ అంటాడు, మా బావ పాస్టర్ అంటారు. కానీ వీళ్ళకి ఏముంటాయి, రంధ్రాలు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి, వాళ్ళు ఇంకా నిష్కల్మషమైనటువంటి దేవుని యొక్క యుగంలోకి వాళ్ళు ఇంకా రాలేదు. అనగా పాపాన్ని బట్టి కోల్పోయినటువంటి దేవుడిని స్వభావం వారికి ఇంకా. ఎందుకు అంటే ఈ మనిషికి ఇప్పుడు ఆరోగ్యం ఏమొచ్చింది, అనారోగ్యం వచ్చేసింది, కడుపు నొప్పో కాలు నొప్పో సమస్య వచ్చింది. ఇప్పుడు వీడు దేవుడి ముందుకు వచ్చిండు, ప్రార్థన చేసుకున్నాడు, సమస్యలు పోయింది, పాస్ అయిపోయాడు. కానీ పాపాన్ని బట్టి కోల్పోయినవి మరలా నేను తిరిగి సంపాదించుకోవాలి, వాటిని అనుగ్రహించి వాడే దేవుడు, అందుకే నేను భక్తి అయ్యాలి అన్న ఆ ఇంగిత జ్ఞానము సేవకులు లేదు, సంఘ పెద్దలకు లేదు, క్రైస్తవ్యానికి లేదు. హల్లెలూయా. ఒకే ఒక మాట చెప్పిన ముగించేస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే ఇప్పుడు ఈ శాపాన్ని బట్టి ఏమొచ్చింది మనలోనికి, పాపాన్ని బట్టి ఏమొచ్చింది, మరణం వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే మనలో ఉన్నటువంటి ఆ పాపమును, ఆ మరణమును కొట్టివేసి ఇవన్నీ మరలా మనకు అనుగ్రహించి మరలా మనలను యేసయ్య వలె మార్చి మనకు పరలోక రాజ్యంలోకి తీసుకొని పోవడానికి యేసయ్య వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా దేవుడే నరుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే మన క్రిస్మస్ పండుగ ఇచ్చడం కోసము కాదు, ఈస్టర్ పండుగ ఇచ్చడకు కాదు, గుడ్ ఫ్రైడే ఇచ్చడకు కాదు, చర్చి పైన సుక్కలు కట్టించుకోవడానికి కాదు, కేకులు కోసుకొని, మేకలు కోసుకొని, బర్రెలు కోసుకొని, ఆవులు కోసుకొని బాగా తిని పొట్టమించడానికి కాదు. ఒక ప్రగాఢమైనటువంటి ఒక దేవుని ఉద్దేశము ఏంటి అంటే మానవుడు పాపాన్ని బట్టి ఏమైపోయాడు, మరణించినాడు, దేవుని పోలికను, దేవుని స్వభావాన్ని కోల్పోయాడు. అయితే దీన్ని బట్టి మనిషిని పోతుందంటే నరకములోనికి, అగ్నిగుండములోనికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ రావద్దు అంటే, ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం జరగాలి, వీడు సావాలి. ఎవరు సావాలి, సాతాను గారు. ఇప్పుడు ఏం కావాలి, యేసు ప్రభుల వారు 3 మేకులలో ఈ సాతానిక తలను చితకద్రొక్కి మనలో ఉన్నటువంటి పాపం నియమాల నుంచి, మరణ నియమాల నుంచి మనల్ని విడిపించి తప్పించి మనల్ని పరిశుద్ధపరిచి మనకు పరలోక రాజ్యం ఇచ్చుటకే యేసు లోకానికి వచ్చి ఆయన మరణించి ఉన్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది చర్చికి వెళ్తున్నామయ్యా, సేవ చేస్తున్నామయ్యా, పాటలు పాడుతున్నామయ్యా, నువ్వు చాలా బిజీ అయ్యా. ఇప్పుడు అడగాలయ్యా, నీ సేవకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి, నీ ప్రార్థనకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి, నువ్వు చర్చకు పెడుతున్న ముఖ్య ఉద్దేశం ఏంటి, నువ్వు బాప్తిసం తీసుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏంటండి మరి అప్పుడు మా భార్యకి ఆరోగ్యం బాగలేదు కదా, మరి మా భార్యకి ఆరోగ్యం బాగలేకుండా కదండి, మరి అన్ని గుళ్ళు తిరిగామండి, ఎన్ని గుళ్ళు తిరిగి ఏం కాలేదండి, చర్చికి వెళ్ళాం కదండి, అయ్యగారు నూనె పోసి పాట చేసింది కదండి, మరి అప్పుడు బాగా అయిపోయింది కదా, మరి బాగా అయిపోతే మరి బాప్తిసం తీసుకోలేదండి, మరి బాగా అయిపోతే బాప్తిసం తీసుకోవాలి కదండి, మరి అమ్మకు బాగైంది కదండి, బాగైందండి, అత్తకు బాగైంది కదండి, బాగైందండి, తమ్ముడికి బాగైంది కదండి, అయిందండి, అందుకేనండి బాప్తిసం తీసుకుంటున్నామండి. అవునా? వీళ్ళు క్రైస్తవులు కాదు, క్రైస్తవ్యానికి వీరికి ఎటువంటి సంబంధం లేదు. హల్లెలూయా. ఇంత వివరంగా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు దేవుని ఎందుకు నమ్ముకోవాలో, చర్చికి ఎందుకు రావాలో, వాక్యం చదవాలి, కనీసం మీకైన అవగాహన ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు ఎందుకు మరణించాడో మీకు తెలియాలి. ఇప్పుడు అందరూ రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది, మా గుడ్ ఫ్రైడే ఏం లేదా అని మీరు ఏమంటారేమో. ఏముండదు, ఏమి
ఉండదు. మనలో గుడ్డు లేకపోతే ఎన్ని గుడ్లు తిన్నా వేస్టే. హల్లెలూయా. గుడ్ అనేది బ్యాడ్ అనేది ఎక్కడ ఉంటుంది? బట్టల్లో ఉండదు, చెప్పుల్లో ఉండదు, మన హృదయంలో ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడు గుడ్ ఫ్రైడే? ఎప్పుడు గుడ్ ఫ్రైడే అంటే నీలో ఉన్నటువంటి సాతాను స్వభావం అంతా కొట్టివేయబడి, పాప విషయం అంతా తీసివేయబడి, మరణం నిరర్ధకం చేయబడి, దేవునివన్నీ నీలోకి వస్తే అదే గుడ్ ఫ్రైడే. అది లేకుండా అయ్యా చచ్చిపోతే ఏసయ్యా, నా చచ్చిపోతివా ఏసయ్యా, నీకు తల్లకిల్లు ముళ్ళ కిరీటం పెట్టిది ఏసయ్యా, పక్కలో బడిసిరి ఏసయ్యా, బట్టలు చించి వేసిరి ఏసయ్యా, ముఖం పైన ఉమిసిరి ఏసయ్యా అని ప్రతి గుడ్ ఫ్రైడే ఇస్తే నీకొచ్చిందేమి లేదు, ఆయనకొచ్చింది ఏమీ లేదు. అది బ్యాడ్ ఫ్రైడేనే. హల్లెలూయా. కాబట్టి నాడు దొంగ ఏడుపు లేడిసే గుడ్ ఫ్రైడే మన దగ్గర జరగదు, కాక జరగదు. దేవునికి స్తోత్రం. నేను సేవకొచ్చి 20 సంవత్సరాలు దాటుతుంది కానీ ఎప్పుడు ఈ పనికి మన గుడ్ ఫ్రైడే చేయలేదు. హల్లెలూయా. అయితే ఎప్పుడు అంటే యేసు మరణము ద్వారా మన పాపం సావాలి. హల్లెలూయా. ఏం కావాలి? పాపం చచ్చిపోవాలి. పాపం చచ్చిపోవటయే మనలో సాతానికి చచ్చిపోవటం ఏంటి? గుడ్ ఫ్రైడే. అది లేకుండా పాపం ఉండని, సినిమాలు ఉండని, సీరియల్ ఉండని, త్రాగుడు ఉండని, వేషధారణ ఉండని, అన్నీ ఉండని, మరి ఏం చేస్తావు నాయన? కొంచెంసేపు ఏడుస్తా. ఎందుకు ఏడుస్తావు? యేసయ్యకు ఈరోజు ముళ్ళ కిరీటం పెట్టినారంట, అవన్నీ గుర్తు చేసుకొని ఆయన జ్ఞాపకార్థ గుర్తు చేస్తుండ్రు. చచ్చిపోయి జ్ఞాపకార్థ గుర్తు అర్థం ఏంటి? చచ్చిపోయిన వాడిని గుర్తు చేసుకొని, అయ్యో నువ్వు బట్టలు కొట్టించుతీవి, అయ్యో నాకు పూలు తెచ్చేతివి, అయ్యో నువ్వు నాకు చీర తెచ్చేతివి అని చచ్చిపోయినోడు కొండిచ్చిన అన్ని గుర్తు చేసుకుంటే ఏం చేస్తారు? ఏడుస్తారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ గుడ్ ఫ్రైడే అడుక్కుంటే ఏం చేసుకుంటున్నారు? ఇది బ్యాడ్ ఫ్రైడే చేసుకుంటున్నారు. దేవుడికి స్తోత్రం. అంటే ఆచారం కాదు, ఇది నిజమైనటువంటి అనుభవంలోనికి మనలోకి ఖచ్చితంగా రావాల్సి ఉంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు 3 మెట్ల పైన మరణించింది ఎందుకు అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరి పిల్లమంటే, ఇప్పుడు పందికి ఏ పిల్లలు పుడతాయి చెప్పండి? కుక్కకు, పాపికి. కాబట్టి మనం కూడా పాపులము కనుక ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాపము తొలగిపోవాలి, ఆ పాప స్వభావం తొలగిపోవాలి, ఆ పాప నియమం తొలగిపోయి జీవం యొక్క, ఆత్మ యొక్క, యేసయ్య యొక్క, పరలోకం యొక్క నియమాలు మనలో కొట్టిపోయి కావాలి, వస్తూ ఉండాలి. అందుకే చర్చికి రావాలి, అందుకే ప్రార్థన చేయాలి, అందుకే ఫాస్టింగ్ ఉండాలి, అందుకే బలలో పాలపంపులు పొందాలి. ఈ దర్శనం కలిగి, ఈ ఆసక్తి కలిగి మనముంటే, ఈ విశ్వాసం కలిగి మనం ఉంటే, ఎవడు చర్చికి వచ్చినా రాకపోయినా, ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా మనమైతే నమ్మకస్తులుగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మోకరించి. కపటము, ఓర్వలేని తనము, స్వార్థము అనేవి మనవంతున్నవి. ఇవన్నీ తొలగిపోవాలి అంటే యేసు క్రీస్తు మనలోకి రావాలి. ఆ రక్తంలో మనం కడగబడుతూ ఉండాలి. అందుకే ఇవన్నీ భక్తి కార్యక్రమాలు. ఇది కుల మార్పు కోసం కాదు, మత మార్పు కోసం కాదు, మనుషుని యొక్క మార్పు, అనగా సాతాను సంబంధిని దేవుని సంబంధిగా చేసే పరిచర్య. సాతాను సంబంధిని దేవుని సంబంధిగా చేసే పరిచర్య ఇది. పాపిని పరిశుద్ధపరిచే పరిచర్య ఇది. మానవుడు పాపాన్ని బట్టి కోల్పోయినవన్నీ మరలా తిరిగి అనుగ్రహించుటకై పరిచర్య. ఏదో పెద్ద గుంపును పోగేసే పరిచర్య కాదు ఇది. ఇది నియమానుసారమైన పరిచర్య, ఇది నిబంధనలతో కూడిన పరిచర్య, ఇది ప్రభు అప్పగించిన పరిచర్య, ఇది మహిమ గల పరిచర్య, ఇది మహిమలోకి నడిపించే పరిచర్య. మరణములో నుంచి జీవములోనికి, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించే పరిచర్య. ఈ పరిచర్యలో మీరు పాల్పంపులు పొందుతున్నారా? లేదా ఏదో నామక వాసొస్తే వెళ్ళిపోతున్న వారిగా ఉన్నారా? ఈ ఉదయకాలమైన ప్రభువా, నీ పరిచర్య నాలో ప్రారంభించయ్యా. నన్ను ఇవలే మార్చు నాయనా. పాపాన్ని బట్టి మేము కోల్పోయినా, మా కుటుంబ సభ్యులు కోల్పోయిన వారి మరలా తిరిగి సంపాదించుకున్నకు దేవా, మేము మరలా పునరుద్ధరణ చెందుటకు దేవా,
మీ కృప మాకు దయచేయండి. దైవమా మీకు వందనాలు, దైవమా మీకు స్తోత్ర. మాలో అంత బ్యాడ్ విషయాలు ఉన్నది, మా జీవితంలో మా బ్రతుకులో పాడైపోయిన విషయాలు పెట్టుకొని, చెడిపోయిన విషయాలు పెట్టుకొని నీకోసము దొంగ ఏడుపులు ఏడిస్తే మాకు దొరికేదేం లేదయ్యా. కాబట్టి మేము ఏడవలసింది మీకోసం కాదు, కానీ మా పాప క్షమాపణ కొరకు మాకు జీవము రావాలండి, మాకు వెలుగు రావాలండి, మీ పోలిక మీ స్వభావం మాకు రావాలని ప్రభువా ప్రతిరోజు ఏడ్చి ప్రార్థించే అటు కృపలోకి నడిపించున్నాయన మీకు స్తోత్రాలు. హల్లెలూయా. ఎందుకు భక్తి చేయవలన ప్రభువా తండ్రి, ఒక నిజమైన ప్రత్యక్షతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయా తండ్రి. నిన్న ప్రతి ఒక్కరిలో మీ వాక్యమును మీరు నీరుకట్టి ఫలింపజేయండి. మమ్మల్ని అందరినీ మీకే సమస్త మహిమ చెల్లిస్తూ పునరుత్థాన శక్తి గల యేసు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్య సహవాసము కూడి వచ్చిన అందరికీ సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులు సదాకాలం తోడే నడిపించునుగాక. యేసు రక్తమే నుంచి, ప్రభు యేసు నామమే నుంచి రక్తమే సంపూర్ణంగా జీవము కలుగునుగాక. ఆమేన్.